ప్రతి చోట కూడా ఇక్కడ కబేళా సెంటర్ మాత్రమే కాదు, ఇక్కడ విజయవాడ, ఇక్కడ వరద బాధితులు ఎక్కడుంటే అక్కడికి నగర పురపాలక శాఖ వాళ్ళు వాళ్ళ సేవా చర్యలు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆహార పొట్లాలు అందించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందులు పడకుండా మంచినీటి సదుపాయం కానీ ఇవన్నీ కూడా అందించాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో దానికి అనుగుణంగానే వీళ్ళు ప్రతి చోటకి కూడా ఒకవేళ అంటే చిన్న చిన్న ట్రాక్టర్లు తీసుకుని కూడా సందుల్లో కూడా వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం నుంచి సహకారం పూర్తిగా అందుతుందనేది ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. సరే, ఎలా ఉంది సార్ ఇక్కడ అంటే బాధితుల దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? They are very happy and most of the people are demanding the water. So whatever the provisions we have, we are giving. So people are feeling very happy and we are also feeling very lucky to serve these people. లేదండి, మేము ఇన్ పర్సన్ దిగి ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది ఉందో అక్కడి వరకు మా వాలంటీర్స్ వెళ్ళి ఇస్తున్నారు. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి అందేలా చూడండి, ఎవ్వరు కూడా మాకు అందలేదు అన్న కంప్లైంట్ రాకుండా చూడండి అని చెప్పారు. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు డూ దట్. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా. సరే, ఇక్కడ నేను ఏపీ ట్రాన్స్కోండి స్టాఫ్ ని ఫుడ్ సప్లై చేయడానికి వాలంటీర్ సర్వీస్. వాళ్ళ సమస్యలు కానీ లేకపోతే అంటే కొంతమంది బాగానే వస్తుంది అన్నారు, కరెంటు లేదు 3 రోజులు అన్నారు, ఈ రోజు కరెంట్ వచ్చింది అన్నారు, వాటర్ అయితే రావట్లేదు అన్నారు, ఇదే వరద నీళ్ళతో స్నానం చేస్తారు, వాటర్ రావట్లేదని, ఆహారం వెళ్తుంది అన్నారు. ఒక లేని వాళ్ళు మా లేనికి రావట్లేదని అట్లా యూనిఫామ్ సర్వీస్ బాగానే ఉంది సార్. ఇన్ టైంలో బాగానే సపోర్ట్ చేశారు సార్, బాగానే ఉంది సార్. ఇంటింటికి కూడా వెళ్ళి ఫుడ్ సప్లై కూడా బాగానే ఉంది సార్. మంచినీళ్ళు కానీ పాల ప్యాకెట్లని కానీ ఆహారం అని కానీ ఈ పరిస్థితుల్లో మనం ఇంట్లో చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అవును సార్, బాగానే సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడింది. మన యూత్ లో కూడా ఎలా జరిగిందో మనం చూసాము. ఎక్కడ కూడా 4 రోజుల నుంచి సింగనగర్ లోనే సార్ ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్క మినిస్టర్ కూడా వచ్చారు, అచ్చెన్నాయుడు గారు వచ్చారు, అందరూ వచ్చారు, అందరినీ భరోసా ఇచ్చారు, మేము ఉన్నామని ఒక మాట ఇచ్చారు. అది చాలు సార్ మా అందరికి. సార్, దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఈ రోజున బుడమేరు గేట్లు ఎత్తేసారని జగన్మోహన్ రెడ్డి గారు అంత అవివేకంగా ఆయన మాట్లాడడం కానీ లేకపోతే రాజకీయం చేయాలని కూడా ఎంతవరకు సమంజసం? అవును సార్, అది కరెక్ట్ కాదు. ఇలాంటి టైంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఎందువల్లంటే ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడే ఉన్నారు, ఆయన ఎంత కష్టపడుతున్నారో తెలుసు, మనందరం చూస్తాను. దీన్ని కూడా ఆయన రాజకీయం చేస్తూ ఉంటారు. ఆయన అయితే నీటిలో దిగి కూడా ఇంటింటికి వస్తారు. ఆయన అయితే ఓన్లీ బోట్ మీద కూర్చొనే వస్తారు, దిగట్లేదు కూడా. ఆయన ఎక్స్పీరియన్స్ మనం లాస్ట్ 5 సంవత్సరాలు ఏంటో చూసాము, ఇప్పుడు కూడా ఏంటో చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సర్వే చేశారండి? సరే, మొత్తం ఈ కబేళా సెంటర్ అంతా కూడా వరద నీరు వచ్చేసింది. అసలు ఎలా ఉంది? ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉందంటారు? ఏంటి పరిస్థితి? సహకారం చేస్తున్నారు కానీ అండి, పైకి వెళ్ళాలని అందరూ పైకి వెళ్ళిపోతున్నారు, మధ్యలో వదిలేస్తున్నారు. ఇక్కడ ఇటు డివైడర్ ఇటు పక్క చాలా హౌస్లు ఉన్నాయి, అటు వెళ్ళి ఆటో ట్రాక్టర్లు అన్ని వెళ్తున్నాయి లోపలికి. హెల్ప్ బాగానే చేస్తున్నారు అందరూ, సహాయం బాగానే ఉంది. ఆహారం అందాల్సిన వాళ్ళకి ఇవ్వాలి, ఎక్కువ పడేస్తున్నారు, వేస్టేజ్ అవుతుంది కొన్ని. మా హౌస్ అది డ్యామేజ్. సహకారం పర్వాలేదు బాగానే. మీ హౌస్ ఏంటంటే పరిస్థితి ఏంటి? వాటర్ పైదాకి వెళ్ళిపోయింది, షాపు మొత్తం ఉండిపోయింది. ఆవిడ ముసలావిడ సింగిల్గా ఉంటుంది. మా బళ్ళు అన్నీ పోయినాయి వరద వల్ల. గవర్నమెంట్ వస్తున్నారండి, ఈ గవర్నమెంట్ ఉండడం వల్ల బాగుందండి. అంటే ఈ పొజిషన్ లో ఈ గవర్నమెంట్ ఉండబట్టి కొంచెం ఎంతో కొంత ఎక్కువే హెల్ప్ లేదండి. అది అబద్ధం అని మనకు తెలిసిపోతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మేము ఇందులో ఉన్న వాళ్ళం, ఇక్కడ ఉన్న వాళ్ళం. సో మాకేంటంటే ఆహారం అన్ని అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పర్సన్ ని అడిగారండి, అన్నీ అడిగారు, మీకు వాటర్ అందుతుందా ఏంటి, కరెంట్ కూడా నిన్న మేము చెప్పాము, నిన్న ఈవినింగ్ నైట్ నుంచి ఇచ్చారు మాకు. అండ్ ఈ గవర్నమెంట్ ఉండడం వల్ల అయితే నిజంగా బయటపడ్డామనే చెప్పాలి. ప్రభుత్వం ఇంత సహకారం అందిస్తుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆయన నీళ్ళలో తిరుగుతున్నా కూడా దిగి వాటర్ లో దిగి వచ్చారండి. ఆయన ఏజ్ కి ఆయన దిగి వచ్చారు. నిజంగా మన అందరం గమనించాలి. ఎందుకంటే ఆ ఏజ్ పర్సన్ రావడం అంటే నిజంగా ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ప్రెసెంట్ అయితే పవర్ లో లేరు. లేకపోయినా వస్తే ఆయన ఎవరేమంటారు చెప్పండి? ఎవరేమంటారు కదా, సాయం చేయడానికి రావచ్చు కదా. వస్తే ఏమైంది? మేము ఎవరేమని అంటాం వస్తే? అవును, ఆయన నిజంగా రావాలనుకుంటే రావచ్చు కదా. ఈయన వచ్చారు, ఈ ఏజ్ లో కూడా ఈయన వచ్చారు కదా.
సో బుడమేరుకి అసలు గేట్లు ఉండవు, ఆ గేట్లు ఎత్తే పరిస్థితి ఉండదు, ఆయన వచ్చి బుడమేరు గేట్లు ఎత్తేసారు అది ఇదని దాన్ని కూడా రాజకీయం చేయడం. అంటే ఈ రోజు మనకు ప్రతి వాళ్ళకి సాయం చేసే వాళ్ళు ముందుకు రావాల్సింది పోయి ఆయన దీన్ని విమర్శించడం అనేది ఎట్లా చూడాలమ్మా? కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదండి, అసలు కరెక్ట్ కాదు. బుడమేరు అంటే ఏంటో తెలిస్తే కదా, అది గేట్లు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు అని అసలు బుడమేరు అంటే ఏంటో తెలిస్తే గేట్లు ఉన్నాయి లేదు తెలిసిద్ది దానికి. అది ఎట్లా ఉంది సార్ ప్రభుత్వం నుంచి సహకారం కానీ వాటర్ ప్యాకెట్లని కానీ లేకపోతే నిజంగా లేకపోతే అందుతున్నాయి. ఈ లోపల రోడ్డు పక్కన ఇస్తున్నారు, అటు ఫ్లైఓవర్ దగ్గర నుంచి అటు లోపలికి ఇల్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి కొద్దిగా అది నీరు తగ్గిన తర్వాత వెళ్తున్నాయి. వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు లోపల. చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం గా ఉండి ఈ వయసులో ఆయన బట్టే ఈ సాయం అన్న జరుగుతుంది, లేకపోతే జరిగేది కాదు. చంద్రబాబు గారు వాళ్ళే అంటారు. మరి అసలు ఏం చేయట్లేదు అని చెప్పి జగన్ గారు చెప్తున్నాడు. ఏమండే ఓ మంచోడు ఉన్నాడంటే 100 మాటలు అంటారు. అది అందరూ ఇప్పుడు ఒక ఇంట్లోనే నలుగురు ఒకలాగా ఉండరు. అదే ఎట్లా ఉంది ప్రభుత్వ సహకారం ఈ రోజున ఇక్కడ కబేళా సెంటర్ మొత్తం కూడా వరద నీరు వచ్చేసిన పరిస్థితి? ప్రభుత్వ సహకారం బాగానే ఉందన్న. అక్కడక్కడ అన్న ప్యాకెట్లు ఫుడ్ అంతా బాగానే ఇస్తున్నారు, ఫుడ్ గిడ్డ అంతా బాగానే ఇస్తున్నారు. ప్రభుత్వ సహకారం ఏం తక్కువ ఏం లేదు, బాగానే చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఆయన ఉంది పక్క ఎన్నైనా మాట్లాడతారు డైలాగులు. వారితో వచ్చినప్పటికీ ఒకరోజు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని రోజులు ఉన్నారు నెలలో? ఉన్నాడు ఆయన ఒకరోజైనా? ఆయన వాటర్ లోనే ఉన్నాడు. మరి ఈడు ఉండొచ్చుగా, ఎందుకు ఉండలేకపోతున్నాడు ఈడు? ఎన్ని డైలాగులు అనకూడదు కానీ ఆ ప్రభుత్వం బాగలేదు ఈ ప్రభుత్వం బాగలేదు అని మేము పాటిస్తాం. అంతే మరి, మేము ఓడిపోయామని ఎవరికైనా రాజకీయం చేయాలనిపిస్తుంది. ఒక మాట అన్న, గవర్నమెంట్ మాత్రం బాగానే వచ్చేస్తుంది అన్న ప్రజలకి. ఎవడన్నా ఏ నా కొడుకన్నా, ఏ రాజకీయ నా కొడుకన్నా ఇంత బురదలో తిరిగి చేసేది? గవర్నమెంట్ మంత్రుల దగ్గర నుండి పోలీసు వాళ్ళు అందరూ బురదలోనే తిరుగుతున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ప్రశాంతంగా వెళ్ళి ఏసీలో పడుకోవచ్చు కదా, ఎందుకు పడుకోవట్లేదు? ఈ గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా పట్టుకోబట్టి ఏదైనా అంతే సాయం అయితే అందుతుంది అన్న.